ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండోవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడని వారిని అడిగెను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాప పడకపోతిరి అని యేసు ఈ ఉపమానం ద్వారా తన శిష్యులకు బోధించెను. పరలోక రాజ్యము ఆయన్ని నమ్మి ఆయన్ని ప్రేమించి ఆయన చిత్త ప్రకారం జరిగించే వారికే సొంతమవుతుంది.